హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక 4 రకాల పౌడర్స్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బిస్బెల్లి బాత్ పౌడర్, అలాగే వాంగి బాత్ పౌడర్, రసం పొడి, పులిహోర పొడి ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఇవి మనకి ఇంట్లో ఉంటే ఎప్పుడైనా ఏదైనా కూడా మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ ఒకైతే ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉద్దిపప్పు, 2 స్పూన్లు ధనియాలు, ఇవన్నీ కూడా నేను ఇక్కడ నేమ్స్ అనేది రాసి పెట్టానండి. వాటి ప్రకారం మెజర్మెంట్స్ లాగా వేసుకునేసి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా తీసుకునేసి ఇవి కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చి వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి అనేది మనకు ఎప్పుడైనా ఏమైనా తినాలనిపించినప్పుడు సడన్గా ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది చేసుకోవడానికి కూడా. ఇప్పుడు ఇవి కొంచెం చల్లబడ్డాక ఇప్పుడు మిక్సీకి ఇవన్నీ వేసుకొనేసి మెత్తని పొడిలా అంటున్నానండి. బిస్బెల్లి బాత్ పౌడర్ ఇది. బిస్బెల్లి బాత్ వేడివేడిగా తింటున్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో కదా, అలా రావడానికి ఇలా చేయండి. ఇప్పుడైతే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను వాంగి బాత్ పొడి చూపిస్తున్నానండి. వాంగి బాత్ కూడా ఇంట్లోనే మనము ఇలా చేసి పెట్టుకుంటే, మనం ఎప్పుడు సింపుల్గా చేసి పెట్టుకుంటే మనకు పని కూడా తొందరగా అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇది చాలా బాగుంటాయండి. ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న పౌడర్సే మనము బయట కొనే బదులు ఇంట్లోనే మనం చేసి పెట్టుకుంటా అంటే కొంచెమైనా మనము ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 1 టీ స్పూను శనగపప్పు తీసుకున్నానండి, 1 టీ స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర తీసుకున్నానండి, అలాగే ఒక 10-15 నుంచి మెంతులు తీసుకున్నాను, అలాగే ఒక 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు తీసుకున్నానండి. తెల్ల నువ్వులు తీసుకునేసి ఒక 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను, అలాగే 1 ఇంచు వరకు చెక్క తీసుకున్నానండి. ఇప్పుడు వాంగి బాతుకు నేను చూపిస్తాను ఇది. అలాగే ఒక 3 నుంచి 4 వరకు లవంగాలు తీసుకుని, అలాగే 1 స్పూన్ వరకు తురిమిన ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే మాడిపోకుండా మంచి వాసన వచ్చేంత వరకు, మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నట్లయితే మనము వండుకునేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు పక్కకి ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారినాక అలాగే ఇక్కడ నేను మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం కలర్ కోసం నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడుతున్నానండి. ఒక 3 వరకు తీసుకున్నాను, మిగతాది నార్మల్ రెడ్ చిల్లీ మనం డైలీ వాడేటివి అవి తీసుకొని కొంచెం బాగా వేపుకుంటున్నానండి. మీరు కావాల్సి వస్తే ఆయిల్ కూడా వేసుకొని వేపుకోవచ్చు. నేనైతే ఆయిల్ లేకుండానే వేపుకొనేసి ఇవి కూడా పక్కకి తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లబడ్డాక ఇప్పుడు మిక్సీ జారలో వేసి ఇలా మెత్తగా వేసుకుంటే చూడండి, మనము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడటం వల్ల మంచి కలర్ వచ్చింది. అలాగే ఇది వాంగి బాత్ పొడి కూడా రెడీ అయిపోయిందండి. ఇలా మనము ఇంట్లోనే ఇలా ఈజీగా పౌడర్స్ అనేది చేసి పెట్టుకుంటే మన వంటలు కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లకు కూడా ఇలాంటివి ఉంటే రెడీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను రసం పొడి ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. రసం పొడి కూడా మనము రసం రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళకి బయట పొడి అనేది కొనకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలనేది ఈరోజు నేనైతే మీకు వీడియో చూపిస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి
వీడియోని షేర్ చేయండి. ఇక్కడ నేను శనగపప్పు, అలాగే కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివన్నీ ఇక్కడ నేమ్స్ అయితే నేను మెన్షన్ చేసి పెట్టానండి. ఇవన్నీ ఈ మెజర్మెంట్స్తో కూడా తీసుకోవచ్చు. మెజర్మెంట్స్ కూడా నేను రాసి పెట్టాను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని ఈ ప్యాన్లోకి వేసుకొనేసి అన్నీ కూడా మనము వేసుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు అన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకు లోపల వరకు అనేది వేగి, గింజ అనేది లోపల వరకు వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేపడం వల్ల మనకి తొందరగా పైన అనేది వేగి మనకు రుచి అనేది ఉండదు. కాబట్టి ఏం చేసినా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, చాలా రుచి అనేది వస్తుంది. ఇప్పుడు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొనేసి కొంచెం సేపు చల్లబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చల్లబడ్డాయి చూడండి. ఇప్పుడు ఇవైతే తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొనేసి మెత్తని పొడిలాగా చేసుకొని మనం ఏదైనా ఒక జార తీసుకొని ఒక బాటిల్ లాంటిది ఏదైనా జార తీసుకొని అందులోకి ఈ పొడులన్నీ వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఎదిగే అవసరం ఉన్నా కూడా వాడుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు పులిహోర పొడి చూపిస్తున్నానండి. 4 పౌడర్స్ అండి నేను ఈరోజు మీకు చూపిస్తున్నది. ఈరోజు పులిహోర పొడి అయితే నేను మీకు చూపిస్తాను. ఇంట్లో ఇలా చేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడల్లా తొందరగా అనేది చేసేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడని అవసరం లేదు. పులిహోర పొడి కూడా మనము ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ వరకు పల్లీలు చూపిస్తున్నాను. పల్లీలు కొంచెం బాగా వేగాక ఫస్ట్ అయితే పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేపుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది. పల్లీలు కొంచెం వేగాక ఇక్కడ 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ వరకు ఉద్దిపప్పు కూడా వేసుకుంటున్నాను. అవి కూడా వేసుకున్నాక ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకొనేసి అలాగే ఒక 20 వరకు మెంతులు ఉంటాయండి. మెంతులు తీసుకొనేసి ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకుంటున్నాను. అలాగే ఇవన్నీ కూడా వేపుకుంటున్నానండి ఒకసారి. ఆ తర్వాత అవి కూడా తీసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు తీసుకొని అవి కూడా వేయించేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి కూడా వేసుకునేసి అవి కూడా పక్కకు తీసేసి ఆ తర్వాత తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. తెల్ల నువ్వులు కూడా వేసుకునేసి అవి కొంచెం చిటపటలాడేంత వరకు పెట్టుకొని వేపుకుంటున్నానండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి కూడా 1 స్పూన్ వరకు వాడుకుంటున్నాను. అవి కూడా అన్నీ కూడా వేసుకుని బాగా వేపుకొనేసి ఇలా అన్నీ కూడా వేసుకునేసి అన్నీ చూడండి ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇవి కొంచెం బాగా చల్లబడ్డాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకొని మెత్తగా మనం పొడి చేసుకోవడమే. ఇలా మెత్తగా పొడి చేసుకుంటే మనం ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు పులిహోర పేస్ట్ అనేది ఇలా ఈ పొడితో మనం చేసేసుకొని పేస్ట్ని అనేది మనం పెట్టుకుంటే మనం ఎప్పుడైనా పులిహోర అనేది చేసుకోవచ్చు. ఈ 4 రకాల పొడులు మీకు ఈజీగా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.